సెమీఫైనల్స్ లో సత్తా చాటేదెవరు, ప్రత్యర్థులని మట్టి కరిపించి విజయ దుందుబి మోగించేదెవరు అన్నది మరి కాసేపట్లో తేలిపోనుంది. మూడంచెల భద్రతతో ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అటు ఫలితాలపై అందరూ ఉత్కంఠగా చూస్తుంటే ఇటు క్యాంప్ పాలిటిక్స్ కూడా కాకరేపుతున్నాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికల్ని అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో తమ అభ్యర్థులెవరూ చేజారకుండా ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలను షురూ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలించాయి. సూర్యాపేట, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో క్యాంప్ రాజకీయాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేశాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులని క్యాంపులకు తరలించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు వస్తే ఆపరేషన్ ఆకర్ష్ ఉంటుంది అనే కారణంతో బీఆర్ఎస్ ముందే క్యాంప్ పాలిటిక్స్ షురూ చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులని క్యాంపులకి తరలించింది. 12 వార్డులున్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11 మంది అభ్యర్థులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాంపుకు తరలించారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలకు చిక్కకుండా కౌన్సిలర్లను కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులని అయోధ్య, కర్ణాటక, మహారాష్ట్ర క్యాంపులకు తరలించారు. మంచిర్యాల నుంచి 20 మంది బీజేపీ నేతలు మహారాష్ట్రకు వెళ్లారు. బీఆర్ఎస్ సంబంధించిన 12 మంది అభ్యర్థుల్ని కర్ణాటక పంపించింది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి క్యాంపుకు తరలించారు. సంగారెడ్డిలోనూ క్యాంప్ రాజకీయం నడిచింది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ అభ్యర్థులను బీఆర్ఎస్ క్యాంపులకు తరలించింది. అందరూ ఒకే చోట ఉండేలా శంకర్పల్లిలోని ప్రగతి రిసార్ట్ కి తీసుకెళ్లారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోనూ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సర్వేల తీరుని బట్టి పార్టీల అభ్యర్థులను క్యాంపులకి తరలించారు. మహబూబాబాద్ జిల్లాలోనూ క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు నేతలు. మున్సిపాలిటీల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. అభ్యర్థులను స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమా తమ వెంట తీసుకెళ్లారు. తినన్నా జరుగు